హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షార్ట్ హ్యాండ్లో సెకండ్ చాప్టర్ అయినటువంటి వోవెల్స్ గురించి నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది ఎంత బాగా నేర్చుకుంటే తర్వాత ఈ లెసన్స్ మనకి అంత బాగా అర్థమవుతాయి. అయితే మనం వోవెల్స్ గురించి నేర్చుకునే ముందు వోవెల్స్ని ఇండికేట్ చేయడానికి షార్ట్ హ్యాండ్ సిస్టంలో ప్రతి స్ట్రోక్కి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ ప్లేసెస్ ఏ స్ట్రోక్స్కి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో AEIOU అనే 5 వోవెల్స్ ఉంటాయి. ఈ 5 వోవెల్స్ని మనం ఏదైనా ఒక లెటర్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఇండికేట్ చేస్తాం వోవెల్ని, లేదంటే రైట్ సైడ్లో ఇండికేట్ చేస్తాం. అంటే ఇంగ్లీష్లో లెఫ్ట్ సైడ్లో అయినా రాస్తాం, రైట్ సైడ్లో అయినా రాస్తాం. అంటే 2 వోవెల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ 2 వోవెల్ ప్లేసెస్ ఉన్నాయి. మాకు షార్ట్ హ్యాండ్లో మొత్తం 6 వోవెల్ ప్లేసెస్ ఉంటాయి. ప్రతి స్ట్రోక్కి ఉంటాయి. అవి ఏ స్ట్రోక్కి ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. పి, నేను పి తీసుకుంటున్నా. ఇక్కడ పి అనేది తీసుకుంటే పికి ముందు భాగం లెఫ్ట్ అవుతుంది, తర్వాత భాగం రైట్ అవుతుంది. ఇది లెఫ్ట్, ఇది రైట్. అయితే పికి లెఫ్ట్ భాగంలోనూ వోవెల్ ప్లేసెస్ ఉంటాయి, రైట్ భాగంలోనూ మనకి వోవెల్ ప్లేసెస్ ఉంటాయి. అయితే ఈ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక పాయింట్, ఈ మిడిల్లో ఒకటి, థర్డ్లో ఒకటి. అదేవిధంగా రైట్ సైడ్లో ఫస్ట్లో ఒకటి, మిడిల్లో ఒకటి, థర్డ్లో ఒకటి. ఈ విధంగా ఏ స్ట్రోక్ తీసుకున్నా కూడా లెఫ్ట్ సైడ్లో 3 వోవెల్ ప్లేసెస్, అదేవిధంగా రైట్ సైడ్లో 3 వోవెల్ ప్లేసెస్, మొత్తం 6 ఉంటాయి మనకి. ఓకే. పి విషయంలో ఈ విధంగా వోవెల్ ప్లేసెస్ ఉన్నప్పుడు బి విషయంలో కూడా సేమ్ ఉంటాయి. ఎందుకంటే స్ట్రోకులు సేమ్ ఉంటాయి కాబట్టి. ఇది థిన్, అది థిక్, అంతే తేడా. సో ఇప్పుడు టీకి చూద్దాం. టీకి లెఫ్ట్ ఇది, రైట్ ఇది. సో ఇక్కడ ఫస్ట్లో ఒకటి, మిడిల్లో ఒకటి, చివర్లో ఒకటి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ విధంగా ఉంటాయి. డీకి సేమ్ ఉంటాయి. చేని మనం పై నుంచి కిందికి రాస్తున్నాం. మనం రాయడం ఎక్కడ స్టార్ట్ చేసామంటే ఇక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి మనం నంబర్స్ ఇవ్వాలి. కింది నుంచి పైకి కాదు, పై నుంచి కిందికి. మనం ఎక్కడైతే రాయడం ప్రారంభిస్తామో అది ఫస్ట్, సెకండ్, థర్డ్ కింద ఇలా ఇవ్వాలన్నట్టు. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇది లెఫ్ట్, ఇది రైట్. జే విషయంలో సేమ్. కే, ఇది హారిజంటల్ స్ట్రోక్. కే, గే, ఎంఎన్, ఇంగ్. వీటి విషయంలో పై భాగాన్ని లెఫ్ట్, కింది భాగాన్ని రైట్గా కన్సిడర్ చేయాలి. వీటిని బిఫోర్ పార్ట్ అని, దీన్ని ఆఫ్టర్ పార్ట్ అని, లేదంటే దీన్ని ఫస్ట్ పార్ట్ అని, దీన్ని సెకండ్ పార్ట్ అని కూడా అంటారు. ఇక్కడ ఉంది కదా లెఫ్ట్, దీన్ని ఫస్ట్ పార్ట్, రైట్ని సెకండ్ పార్ట్, లేదంటే దీన్ని బిఫోర్ పార్ట్ అని, దీన్ని ఆఫ్టర్ పార్ట్ అని అంటారు. మీరు ఏదైనా అనుకోండి, నేను లెఫ్ట్ అండ్ రైట్ అని ఫాలో అవుతున్నాను. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్. గే విషయంలో మళ్ళీ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎఫ్, పైనుంచి కిందికి రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్, ఇక్కడ సెకండ్, ఇక్కడ థర్డ్. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇది లెఫ్ట్, ఇది రైట్.
వి విషయంలో మళ్ళీ సేమ్ ఉంటుంది. ఈ రెండు సేమ్ ఉంటాయి కదా. ఇత్ ఇది లెఫ్ట్ ఇది రైట్ కదా. ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్. ది విషయంలో మళ్ళీ సేమ్. ఇత్ ది సేమ్ ఉంటాయి కదా. ఇత్ ది. ఇప్పుడు ఎస్ ఇది లెఫ్ట్ ఇది రైట్. ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్. జీ సేమ్ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఇష్ ఇది లెఫ్ట్ ఇది రైట్. ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకే, ఇస్ అయిపోయింది కదా. జీ విషయంలో సేమ్. ఎం ఎం ఇది హొరిజంటల్ స్ట్రోక్ కాబట్టి పైన లెఫ్ట్గా, కింద రైట్గా, లేదంటే పైదాన్ని బిఫోర్ పార్ట్, కింద దాన్ని ఆఫ్టర్ పార్ట్గా, లేదా పైదాన్ని ఫస్ట్ పార్ట్గా, కింద దాన్ని సెకండ్ పార్ట్గా అనొచ్చు. సో ఇది లెఫ్ట్ అవుతుంది, కింది భాగం రైట్ అవుతుంది. ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ థర్డ్. ఓకే. ఎన్ ఇది లెఫ్ట్ ఇది రైట్. ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇంగ్ విషయంలో సేమ్. వే కింద నుంచి పైకి రాస్తున్నాం కాబట్టి నంబర్స్ ఇలా పైకి ఇవ్వాలి, కింద నుంచి పైకి. ఇది లెఫ్ట్ ఇది రైట్. వే ఇలా ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా సేమ్ ఉంటుంది. అప్వర్డ్ హెచ్, అప్వర్డ్ హెచ్. కింద నుంచి పైకి రాస్తున్నాం కాబట్టి కింద నుంచి నంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 1 2 3. ఇది లెఫ్ట్ ఇది రైట్. డౌన్ హెచ్, డౌన్ హే. ఇది లెఫ్ట్ ఇది రైట్. కింద నుంచి పైకి రాస్తున్నాం కాబట్టి పైనుంచి కిందికి రాస్తున్నాం కదా. ఫస్ట్ సెకండ్ ఇది థర్డ్, ఫస్ట్ సెకండ్ ఇది థర్డ్. ఓకే. సో ఒక్కో స్ట్రోక్ 6 ఓవెల్ ప్లేస్లను కలిగి ఉంటుంది. అయితే ఈ కే, గే, ఎం, ఎన్, ఇంగ్ విషయంలో మాత్రం పైదాన్ని లెఫ్ట్ సైడ్, కిందాన్ని రైట్ సైడ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. షార్ట్ అండ్ సిస్టంలో మనకు మొత్తం 12 ఓవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 12 ఓవెల్స్ ఉంటాయి. కానీ ప్రతి స్ట్రోక్కి లెఫ్ట్ సైడ్లో 3 ఓవెల్ ప్లేస్, అదేవిధంగా రైట్ సైడ్లో 3 ఓవెల్ ప్లేస్లు మాత్రమే ఉంటాయి. అయితే ఈ 12 ఓవెల్స్ని ఒక స్ట్రోక్కి ఎలా అప్లై చేస్తాము? ఇక్కడ ఉన్నటువంటి ఓవెల్ ప్లేసెస్ 6 మాత్రమే. ఓకే. కానీ మొత్తం ఓవెల్స్ మనకు 12 ఉంటాయి, డబల్ ఉన్నాయి. ఎలా అప్లై చేస్తామంటే మనం ఓవెల్స్ని 2 రకాల సింబల్స్తో అప్లై చేస్తాం. ఒకటి డాట్, సెకండ్ వన్ వచ్చేసి డాష్. ఓకే. డాట్ అంటే లైట్గా ఇలా డాట్, డాష్ అంటే చిన్నగా డాష్ ఇలా. ఓకే. అయితే ఈ డాట్ని మనం ఈ ఫస్ట్ ప్లేస్లో పెట్టినప్పుడు ఒక సౌండ్ ఇస్తుంది. అదేవిధంగా డాట్ని సెకండ్ ప్లేస్లో పెడితే మరొక సౌండ్, అలాగే థర్డ్ ప్లేస్లో మరొక సౌండ్, అలాగే రైట్ సైడ్లో కూడా 3 రకాల సౌండ్ ఇస్తుంది. అంటే ఈ డాట్ అనే ఒకటే సింబల్ 6 రకాల ఓవెల్స్ని పలుకుతుంది. ఓకే. ఒక్కో ప్లేస్లో పెడుతూ పోయినప్పుడు ఒక్కో రకమైన సౌండ్ ఇస్తుంది మనకి. ఓకే. ఈ డాట్ 6 సౌండ్ ఇస్తుంది. అదేవిధంగా ఈ డాష్ అనే సింబల్ని కూడా లెఫ్ట్ సైడ్లో కావచ్చు, రైట్ సైడ్లో కావచ్చు, ఈ ఓవెల్ ప్లేసెస్లో పెడుతూ పోయినప్పుడు ఒక్కో ప్లేస్లో ఒక్కో రకమైన సౌండ్ ఇస్తాయి. కాబట్టి ఈ డాష్ అనే సింబల్ కూడా మనకి 6 రకాల సౌండ్ ఇస్తుంది. ఇప్పుడు డాట్ అనేది 6, డాష్ అనేది 6, మొత్తం 12 రకాల సౌండ్ ఇస్తుంది. ఓకే. కాబట్టి ఈ 12 ఓవెల్స్ని మనం 2 రకాల సింబల్స్తో ఇండికేట్ చేస్తామన్నట్టు. ఓకే. అయితే ఈ డాట్లో కూడా 2 రకాల
సింబల్స్ ఉంటాయి. మళ్ళీ డాష్లో కూడా ఒకటి లైట్ డాట్ ఓవెల్ అంటాం, లైట్ డాట్ ఓవెల్. ఇంకోటి హెవీ డాట్ ఓవెల్ అంటాం. ఇందులో కూడా అంటే ఒకటి లైట్ ఉంటుంది, ఒకటి హెవీ ఉంటుంది. లైట్ డాష్ ఓవెల్, ఇది హెవీ డాష్ ఓవెల్. ఓకే, అంటే లైట్ డాట్ అంటే చిన్నగా ఇలా, హెవీ డాట్ అంటే థిక్గా ఇలా, లైట్ డాష్ అంటే చిన్నగా ఇలా, హెవీ డాష్ అంటే థిక్గా. ఓకే, అయితే ఈ లైట్ డాట్, ఈ లైట్ డాష్, వీటిని మనం షార్ట్ ఓవెల్స్ అంటాం. షార్ట్ ఓవెల్స్. ఈ హెవీ డాట్, ఈ హెవీ డాష్, వీటిని మనం లాంగ్ ఓవెల్స్ అని అంటాం. లాంగ్ ఓవెల్స్. షార్ట్ ఓవెల్స్ అంటే ఏంటంటే తక్కువ సమయంలో పలికేవి, షార్ట్గా పలికేస్తాం, తక్కువని పలికేస్తాం. ఈ లాంగ్ ఓవెల్స్ అంటే ఏంటంటే దీర్ఘంగా పలుకుతాం. సింపుల్గా చెప్పాలంటే దీన్ని తలకట్టులాగా, దీన్ని దీర్ఘంగా కన్సిడర్ చేయొచ్చు మనం. ఓకే, ఈ పొట్టి అక్షరాలు ఇవి దీర్ఘాక్షరాలుగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనం డాట్ ఓవెల్ గురించి చూద్దాం. డాట్, ఫస్ట్ వన్ డాట్ ఓవెల్. డాట్ ఓవెల్, డాట్ ఓవెల్, డాట్ ఓవెల్లో ఇక్కడ మనకు హెవీ డాట్, హెవీ డాట్ ఓవెల్, ఇక్కడ లైట్ డాట్ ఓవెల్, లైట్ డాట్ ఓవెల్. ఫస్ట్ ప్లేస్లో హెవీ డాట్ అనేది, ఫస్ట్ ప్లేస్లో హెవీ డాట్ అనేది ఆ అనే దీర్ఘమైన సౌండ్, లేదంటే యా అనే దీర్ఘమైన సౌండ్ ఇస్తుంది. ఓకే, ఎట్లా అంటే కే, కే అనే స్ట్రోక్ తీసుకున్నా, కే కదా, కే అనే సౌండ్ కు అన్న సౌండ్ని ఇస్తుంది. దీనికి మనం ఆ అనే సౌండ్ని చేరిస్తే కాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది కుకి మనం ఆ చేర్చాలి. అయితే ఒక స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్లో హెవీ డాట్ని కనుక పెడితే అది ఆ సౌండ్ని లేదా ఆ సౌండ్ని ఇస్తుంది. ఇప్పుడు మనం కుకి ఆ సౌండ్ని అప్లై చేస్తే అది కాగా మార్పు చెందుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టామనుకో, కు ప్లస్ ఆ, ఇప్పుడు ఇది కా అయింది. కా అంటే ఫస్ట్ ప్లేస్లో పెడితే కా. ఓకే, ఫస్ట్ ప్లేస్ అనేది పైన వైపు కూడా ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ పెడితే ఏమవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ మనకు ముందు పార్ట్ కాబట్టి ఆ పార్ట్లో ఉన్నటువంటి ఓవెల్ చదివిన తర్వాత కేని చదవాలి. ఓకే, మనకు కే తర్వాత ఆని పెట్టాలనుకుంటున్నాం కాబట్టి కే తర్వాత అంటే రైట్ సైడ్లో మనం ఆ అనే దాన్ని పెట్టాం. ఎప్పుడైనా కానీ స్ట్రోక్కి ముందు వైపున ఓవెల్ వస్తే ఓవెల్ చదివిన తర్వాత స్ట్రోక్ చదవాలి. ఒకవేళ స్ట్రోక్ తర్వాత ఓవెల్ వస్తే స్ట్రోక్ని చదివిన తర్వాత ఓవెల్ చదవాలి. ఓకే, ఇది కా అయింది. సపోజ్ CALM, కామ్ ఉంది, కామ్. అయితే దీన్ని ఎలా రాయాలంటే కామ్ అన్నప్పుడు ఇందులో వినబడుతున్నటువంటి స్ట్రోకులు ఏంటిది చూడాలి. కామ్ అన్నప్పుడు మనకు కే వినబడుతుంది, తర్వాత ఎం వినబడుతుంది. కాబట్టి ఈ కేఎంని మనం జాయిన్ చేసి రాయాలి. జాయిన్ స్ట్రోక్లో మనం నేర్చుకున్నాం.
ఎలా అంటే KM. ఓకే, ఇది కు, ఇది ము, ఇది కు, ఇది ము. దీనికి ఆ అనే ఓవెల్ని చేరిస్తే ఇది కా అవుతుంది. తర్వాత ఇది ము, కామ్ అవుతుంది. ఇప్పుడు కు ఉంది, దీనికి ఆ అని యాడ్ చేయాలి. ఫస్ట్ ప్లేస్లో పెడుతున్నాను ఆ. ఇప్పుడు ఇది కే ప్లస్ ఆ, కా. ఇది ఎమ్, ము, కామ్ ప్లస్ ము అన్నప్పుడు ఇది కు ప్లస్ ఆ, కా అయిపోయింది, ప్లస్ ము అంటే ఇది మొత్తానికి కామ్ అయిపోయింది. అలా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో లైట్ డాట్ అనేది ఎటువంటి సౌండ్ ఇస్తుంది అని అంటే ఆ అనే సౌండ్ లేదా అ అనే సౌండ్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ హెవీ డాట్ అనేది ఆ అనే దీర్ఘమైన సౌండ్ లేదా ఆ అనే దీర్ఘమైన సౌండ్ ఇస్తుందని చెప్పాను. ఇక్కడ ఆ అనే సిచ్యువేషన్ చూశారు. ఆ అనే సిచ్యువేషన్స్ క్యాచ్, CATCH, క్యాచ్ ఉంది. ఇక్కడ ఏ ఓవెల్ ఉంది, ఇక్కడ కూడా ఏ ఓవెల్ ఉంది సి తర్వాత. ఇక్కడ ఏ ఓవెల్ అనేది ఆ అనే సౌండ్ని పలికింది, కానీ ఇక్కడ కాచ్ అంటాం, దీన్ని లేదు క్యాచ్ అంటాం. క్యాచ్ అన్నప్పుడు ఈ ఏ అనేది యా సౌండ్ని పలుకుతుంది. కాబట్టి ఈ హెవీ డాట్ అనేది కొన్ని సందర్భాల్లో ఆ అనే దీర్ఘమైన సౌండ్ లేదంటే ఆ అనే దీర్ఘమైన సౌండ్ని ఇస్తుంది. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో లైట్ డాట్ ఆ అనే సౌండ్ లేదా ఎ అనే సౌండ్ని ఇస్తుంది. ఓకే, సపోజ్ కా ఉంది. కా అన్నప్పుడు కు ప్లస్ ఆ. ఇప్పుడు నేను కే రాస్తున్నా, ఇక్కడ కు సౌండ్ని ఇస్తుంది. దీనికి ఆ అనే సౌండ్ని పెట్టాలి మనం. ఇప్పుడు ఆ అనే సౌండ్ అంటే ఫస్ట్ ఆ అనే సౌండ్ని పెట్టాలి మనం. పెట్టాలంటే లైట్ డాట్ని ఫస్ట్ ప్లేస్లో రాస్తే సరిపోతుంది. ఇది గా మారిపోతుంది. ఓకే, క్యామ్ ఉంది. క్యామ్ అన్నప్పుడు దీర్ఘం రావట్లేదు, ఇక్కడ పొట్టక్షరం ఇది. కామ్ అన్నప్పుడు మనకు వినబడుతున్నటువంటి స్ట్రోకులు ఏంటివి అన్నప్పుడు సేమ్ KM, దీనిలాగే KM, కాకపోతే ఇక్కడ లైట్ డాట్ క్యామ్ అయిపోయింది. ఇది ఇక్కడ కు ఉంది, ము ఉంది. దీనికి కుకి ఏం యాడ్ చేయబడింది, ఆ అనే ఓవెల్ యాడ్ చేయబడింది. కు ప్లస్ ఆ, కా అయిపోయింది, ప్లస్ ము, కామ్. ఓకే, అలా. సెకండ్ ప్లేస్లో హెవీ డాట్ అనేది ఏ అనే సౌండ్ ఇస్తుంది. ఏ అనే సౌండ్. ఓకే, గేట్ ఉంది. గేట్ అన్నప్పుడు మనకు వినబడుతున్న స్ట్రోకులు ఏంటివి, గే, టి. ఇప్పుడు ఏ అనే ఓవెల్ జీ తర్వాత ఉంది. ఏ అనే దీర్ఘమైన ఓవెల్ కాబట్టి జీ, ఈ గే ఉంది కదా, ఈ గేకి సెకండ్ ప్లేస్లో పెట్టాలి. ఇది సెకండ్ ప్లేస్లో పెడితే గే. ఓకే, ఇది గు ప్లస్ ఇది ఏ ప్లస్ ఇది టీ, టు. గు ప్లస్ ఏ, గే. ఇది టు, గేట్ అయింది ఇప్పుడు. ఓకే, ఈ విధంగా దీన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టరాదు, ఇది సెకండ్ ప్లేస్లో పెట్టాం. సెకండ్ ప్లేస్లో పెడితే ఏ అనే సౌండ్ ఇస్తుంది. అదే ఫస్ట్ ప్లేస్లో పెడితే ఆ లేదా ఆ అనే సౌండ్ ఇస్తుంది. ఇక్కడ ప్లేస్ మారిపోయింది. ఇక్కడ ఆ లేదా ఆ అనే సౌండ్ ఫస్ట్ ప్లేస్లో, ఇగో ఫస్ట్ ప్లేస్లో పెట్టాం మనం, అందుకే ఆ లేదా ఆ అనే సౌండ్ ఇచ్చింది. ఇదే సింబలు సెకండ్ ప్లేస్లో పెట్టినప్పుడు ఏ అనే సౌండ్ ఇస్తుంది. ఓకే,
సెకండ్ ప్లేస్లో లైట్ డాట్. ఓకే, ఈ సైడ్ మనం హెవీ డాట్ గురించి చెప్పుకుంటున్నాం, ఈ సైడ్ మనం లైట్ డాట్ గురించి చెప్పుకుంటున్నాం. లైట్ డాట్ సెకండ్ ప్లేస్లో ఏ అన్న సౌండ్ ఇస్తుంది. ఇది దీర్ఘం అయితే ఇది పొట్టక్షరం. ఓకే, సపోజ్ ఇక్కడ గెట్ ఉంది, గెట్ అన్నప్పుడు మనకు వినబడుతున్న స్ట్రోకులు GT. ఓకే, గెట్ G అంటే G ప్లస్ ఇక్కడ మనం డాట్ పెడతాం, లైట్ డాట్ అనేది ఏ అన్న సౌండ్ ఇస్తుంది, ప్లస్ ఇక్కడ మనకు T ఉంది, T అనేది T సౌండ్ని పలుకుతుంది, G ప్లస్ ఏ అనేది గే అవుతుంది, ఇది T, గెట్, అంతే. ఓకే, థర్డ్ ప్లేస్లో హెవీ డాట్ అనే ఓవెలు ఈ అనే సౌండ్ ఇస్తుంది, ఈ అనే దీర్ఘమైన సౌండ్ని ఇస్తుంది. సపోజ్ ఈల్ ఉంది, ఈల్ అన్నప్పుడు మనకు వినబడుతున్న స్ట్రోకులు ఏంటో చూడాలి. ఫస్ట్గా మనకు ఎల్ అనేది వినబడుతుంది, అంతే. ఇక్కడ ఈల్ అన్నప్పుడు ఏ స్ట్రోక్ వినబడుతుంది? ఎల్, కాబట్టి ఎల్ రాశాను. ఓకే, అయితే ఈ అనేది ఓవెల్ సౌండ్. ఈ ఓవెల్ సౌండ్ అనేది ఎల్కి ముందే వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఎల్కి తర్వాత కాదు ముందే ఇండికేట్ చేస్తాము. ఎందుకు? ఈ స్ట్రోక్కి ముందే ఈ అనే సౌండ్ ఉంది కాబట్టి. ఓకే, ఓవెల్ని మనం ముందే పలుకుతున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ అనేది మనకు ఫస్ట్ పార్ట్ కదా, అందుకే ఈ ఎల్కి ఫస్ట్ ఇది, సెకండ్ ప్లేస్ ఇది, థర్డ్ ప్లేస్ ఇది కాబట్టి ఇక్కడ మనం హెవీ డాట్ని ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ డాట్ అనేది ఇది ఎల్ ఈల్ అవుతుంది. ఓకే, ఇక్కడ థర్డ్ ప్లేస్లో లైట్ డాట్ అనేది ఈ అనే సౌండ్ని ఇస్తుంది. సపోజ్ ILL ఇల్ ఉంది, ఇల్ అన్నప్పుడు కూడా మనకు ఎల్లే వినబడుతుంది, అవునా? కాకపోతే ఇక్కడ దీర్ఘమైన సౌండ్ లేదు, లేదు, ఈ ఉంది కాబట్టి ఇల్, ఈ ఎల్కి ముందే ఈ అన్న సౌండ్ వస్తుంది, ఇక్కడ ఈ అన్న సౌండ్ వస్తుంది కాబట్టి దీన్ని కూడా థర్డ్ ప్లేస్లో స్ట్రోక్కి తర్వాతన ముందే ఈ అనే సౌండ్ వస్తుంది కాబట్టి దీన్ని ఎల్కి ముందు లెఫ్ట్ సైడ్లో లేదా ఫస్ట్ పార్ట్లో లేదా బిఫోర్ పార్ట్లో ఇండికేట్ చేస్తాం. లైట్ డాట్, హెవీ డాట్ కాదు. హెవీ డాట్ అయితే ఈ అని పలుకుతుంది, ఇది లైట్ డాట్ కాబట్టి ఈ అని పలుకుతుంది, ఇల్. ఓకే, అయితే ఇప్పుడు ఎల్ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ కనుక వస్తే లెఫ్ట్ అయితే ఇది, రైట్ అయితే ఇది, ఫస్ట్ ప్లేస్లో ఓవెల్. సెకండ్ ప్లేస్లో అయితే లెఫ్ట్లో అయితే ఇది, రైట్లో అయితే ఇది. థర్డ్ ప్లేస్లో కనుక ఓవెల్ వస్తే లెఫ్ట్ సైడ్ అయితే ఇది, థర్డ్ ప్లేస్ అయితే రైట్ అయితే ఇది. మనం ఒక స్ట్రోకు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా ఓవెల్స్ని ఇండికేట్ చేస్తాం, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అదేవిధంగా రైట్ సైడ్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. కానీ ఒంటరిగా కాకుండా దీనికి ఒక స్ట్రోక్ అనేది అటాచ్ అయి ఉంటే అప్పుడు ఓవెల్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా అంటే ఎల్కి ఎం అనేది అటాచ్ అయి ఉంది అనుకుందాం, LM. ఈ ఎల్కి ఎం అనేది అటాచ్ అయి ఉంటే ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వస్తే ఇక్కడ రాస్తాం, సెకండ్ వస్తే ఇక్కడ రాస్తాం, థర్డ్ ప్లేస్ ఓవెల్ వస్తే ఇక్కడ రాయం. ఎందుకు రాయము అంటే ఇక్కడ రాస్తే సపోజ్ ఇక్కడ ఒక ఓవెల్ని మనం ఇండికేట్ చేస్తే దీన్ని ఈ ఎల్కి థర్డ్ ప్లేస్ ఓవెల్ అనుకోవాలా, లేకపోతే ఈ ఎంకి ఫస్ట్ ప్లేస్ ఓవెల్ అనుకోవాలా? ప్రమాదం ఉంది కదా, అలా అనుకోవచ్చు. దీనికి థర్డ్ ప్లేస్ అనేది దీనికి ఫస్ట్ ప్లేస్ అవుతుంది కాబట్టి ఈ విధంగా జాయిన్ చేసి వచ్చినప్పుడు థర్డ్ ప్లేస్ అనేది ఫస్ట్, సెకండ్ అయితే ఇలా పెడతాం,
ఈ ప్లేసులలో ఇండికేట్ చేస్తాం. కానీ థర్డ్ ప్లేస్ ఓవెల్ కనుక వస్తే దీనికి అటాచ్ అయి ఉన్నటువంటి మరొక స్ట్రోక్ యొక్క థర్డ్ ప్లేస్లో ఇండికేట్ చేస్తాం. అది కూడా లెఫ్ట్ సైడే, రైట్ సైడ్ చేయం. ఎందుకు చేయమంటే రైట్ సైడ్ కనుక ఇండికేట్ చేస్తే ఆ ఓవెల్ సెకండ్ స్ట్రోక్కి చెందుతుంది, ఫస్ట్ స్ట్రోక్కి చెందదు. కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఇండికేట్ చేస్తాం. ఓకే, అంటే సపోజ్ ఇప్పుడు KL ఉంది, ఫస్ట్ ప్లేస్ ఇది, సెకండ్ ప్లేస్ ఇది, థర్డ్ ప్లేస్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు MN ఉంది, ఫస్ట్ ప్లేస్ అయితే ఇక్కడ, సెకండ్ అయితే ఇక్కడ, థర్డ్ అయితే ఇక్కడ. ఇలా సపోజ్ ఇక్కడ మిల్ ఉంది. మిల్ అన్నప్పుడు మనకు వినబడుతున్న స్ట్రోకులు ML. మిల్ అంటే ఎంకి ఏ ప్లేస్ ఓవెల్ వచ్చింది? ఈ ఓవెల్ అంటే థర్డ్ ప్లేస్ ఓవెల్ కదా. ఎంకి ఫస్ట్ ప్లేస్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది. కానీ ఇక్కడ ఇండికేట్ చేయం. ఎందుకు? ఈ ఎల్కి ఫస్ట్ ప్లేస్ ఓవెల్ అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ ఇండికేట్ చేస్తాం. అప్పుడు ఇది మిల్ అవుతుంది. ఓకే, సపోజ్ KILL కిల్ ఉంది. కిల్ అన్నప్పుడు మనకు K వినబడుతుంది, L వినబడుతుంది. Kకి ఈ అనే ఓవెల్ వస్తుంది. ఈ అనే ఓవెల్ థర్డ్ ప్లేస్ ఓవెల్ కాబట్టి దీన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఇక్కడ పెడతాం. కిల్, ఇది లైట్ డాట్, కొద్దిగా హెవీగా పడ్డది బట్ లైట్. ఓకే, ఈ విధంగా. సో మనం డాట్ ఓవెల్ గురించి నేర్చుకున్నాం. ఇక డాష్ ఓవెల్ ఉంది, దాని గురించి నేర్చుకుందాం. హెవీ డాష్ ఓవెల్ ఫస్ట్ ప్లేస్లో హెవీ డాష్ అనేది ఆ అనే సౌండ్ ఇస్తుంది. ఆ అంటే ఇది ఆ ప్లస్ ఓ అన్న సౌండ్ ఇస్తుంది. ఓకే, కొద్దిగా ఓ లాగా వస్తుంది ఆ అని. ఆ కాకుండా ఆ అనే సౌండ్ని ఇస్తుంది. ఓకే, సపోజ్ PAW పా ఆ అనే సౌండ్ వస్తుంది. AWని పలికితే ఎలాంటి సౌండ్ వస్తుంది మనకి? ఆ అలాంటి సౌండ్ ఇస్తుంది ఇది. ఓకే, పా పీ పెట్టి పీ తర్వాతనే ఓవెల్ వచ్చింది కాబట్టి రైట్ సైడ్లో పీ తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఇండికేట్ చేయాలి. ఇది పా. ఓకే, పీ దీనికి ఆ అనే ఓవెల్ని చేర్చాం కాబట్టి పీ ప్లస్ ఆ పా అవుతుంది. ఓకే, అలాంటి సౌండ్ని ఇస్తుంది అన్నట్టు ఇది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో లైట్ డాష్ ఓవెల్. ఓకే, ఇక్కడ అ అన్న సౌండ్ ఇస్తుంది. ఓకే, పాడ్ ఉంది, పాడ్ పి, ఇది డి. పాడ్ అన్నప్పుడు మనకు వినబడుతున్న కన్సోనెంట్ పి డి, అంతే కదా. పా అన్నప్పుడు ఓన్లీ పీనే, వేరే స్ట్రోక్ లేదు, ఇంకా ఓన్లీ పి. ఇక్కడ పాడ్ అంటే ఆ అనేది ఓవెలు, ఇక్కడ పి ఉంది, ఇక్కడ డి ఉంది, పి డి. ఆన్ ఎక్కడ ఇండికేట్ చేయాలి? ఫస్ట్ ప్లేస్లో లైట్ డాట్తో ఆ అనే సౌండ్ని. కాబట్టి ఇక్కడ దీనికి ముందు కాదు, ఎందుకు? పి తర్వాత ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి పి తర్వాత రైట్ సైడ్లో మనం ఇండికేట్ చేస్తాం, పాడ్. ఓకే, సెకండ్ ప్లేస్లో హెవీ డాష్ అనేది ఓ అనే సౌండ్ ఇస్తుంది. సపోజ్ DOME డోమ్ ఉంది. డోమ్ అన్నప్పుడు మనకు వినబడుతున్న స్ట్రోక్స్ ఏంటివి? డి తర్వాత ఎం. ఓకే, DM ఓ అనే సౌండ్ వినబడుతుంది కదా. ఓ అనే దీర్ఘమైన సౌండ్ వినబడుతుంది. డి తర్వాత సెకండ్ ప్లేస్లో పెడితే ఇప్పుడు ఓ అనే సౌండ్ని మనం డికి పెట్టినట్లు లెక్క. ఓకే, ఓని మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం. దీనికి ముందు కాదు, తర్వాత. ముందు పెడితే ఓడ్ అవుతుంది. ఓవెల్ని మనం ముందు చదవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఓ అనేది డి తర్వాత వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనం డి తర్వాత అంటే రైట్ సైడ్లో ఓవెల్ని ఇండికేట్ చేస్తాం. లెఫ్ట్ సైడ్లో కాకుండా రైట్ సైడ్లో ఇండికేట్ చేస్తాం. డోమ్
అయింది. ఓకే, డి ఇది ఓ, డో, ఇది ఎం, డో. ఓకే, సెకండ్ ప్లేస్లో లైట్ డాష్ ఓవెల్ అనేది ఓ అన్న సౌండ్ని ఇస్తుంది. ఓ అయితే ఇది ఒక స్పెషల్ కేస్ అండి. ఇది ఓ అంటున్నాం కదా, ఓ అనే సౌండ్ ఇచ్చే సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. కాబట్టి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే యు అనే లెటరు ఆ అనే సౌండ్, యు అనే లెటర్ సౌండ్ ఆనిచ్చినప్పుడు ఆ యుతో ఆ ఎక్కడెక్కడ పలుకుతుందో అక్కడక్కడ మనం ఈ ఓవెల్ని మనం రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు అక్కడ. ఓకే, యు అనేది ఎక్కడెక్కడ ఆ సౌండ్ ఇస్తుందో అక్కడక్కడ ఈ ఓవెల్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, సపోజ్ డమ్ ఉంది. ఓకే, డమ్ అన్నప్పుడు మనకు డి వినబడుతుంది, ఎం వినబడుతుంది. ఇక్కడ బి ఉంది కానీ ఇది సైలెంట్ లెటర్స్, మనకు స్పెల్లింగ్తో ఏమాత్రం సంబంధం లేదు. మనకు షార్ట్ అండ్ సిస్టంలో ఓన్లీ సౌండ్తోనే సంబంధం. మనం ఏ సౌండ్ వింటున్నాం, ఏం రాస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ సైలెంట్ లెటర్ వచ్చిందా రాలేదా మనకు సంబంధం లేదు. డమ్ అన్నప్పుడు ఇక్కడ లాగా ఓ అన్నట్టు దీర్ఘమైన సౌండ్ రావట్లేదు. ఆ అన్నప్పుడు ఆ అనే పొట్టి సౌండ్ వినబడుతుంది. ఓకే, డమ్ అన్నప్పుడు యు అనేది ఆ సౌండ్ ఇస్తుంది, యు అనేది ఆ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఇండికేట్ చేస్తాం. తర్వాత లక్ ఉంది, తర్వాత రంగు ఉంది. యు అనేది ఆ సౌండ్, తర్వాత లంగ్, యు అనేది ఆ ఎక్కడెక్కడ ఇస్తుందో అక్కడక్కడ మనం ఈ ఓవెల్ని యూజ్ చేస్తాం. ఓకే, థర్డ్ ప్లేస్లో మనకు హెవీ డాష్ అనేది ఊ అనే హెవీ సౌండ్ని, దీర్ఘమైన సౌండ్ని ఇస్తుంది. సపోజ్ పూల్ ఉంది, పూల్ అన్నప్పుడు మనకు వినబడుతున్న స్ట్రోకులు ఏంటిది, పిఎల్. ఓకే, అయితే ఈ ఊ అనే సౌండ్ థర్డ్ ప్లేస్ ఓవెలు. పీకి ఫస్ట్ వస్తే ఇక్కడ రాస్తాం, సెకండ్ వస్తే ఇక్కడ, థర్డ్ ప్లేస్ ఓవెల్ వచ్చింది కానీ ఇక్కడ రాయం. జాయిన్ చేసి ఉంటే ఈ పి అనే దానికి అటాచ్ అయి ఉన్నటువంటి కన్సోనెంట్ లేదా స్ట్రోక్ కి లెఫ్ట్ సైడ్ లో రాస్తాం కాబట్టి ఈ ఊ అనే ఓవెల్ని మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం. హెవీ డాష్ ఇది. ఓకే, ఇది పి, ఇది ఊ. పీకి వర్తిస్తుంది ఈ ఊ అనేది లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో పెడితే ఎల్కి వర్తిస్తుంది. ఓకే, పి ప్లస్ ఊ, పూ, ఇది ఎల్, పూల్. ఓకే, పూల్. ఇక్కడ థర్డ్ ప్లేస్ లో లైట్ డాష్ అనేది ఊ అన్న సౌండ్ ని ఇస్తుంది. సపోజ్ పుల్ ఉంది, పుల్ అన్నప్పుడు మనకు ఏ స్ట్రోకులు వినబడుతున్నాయి, పిఎల్. పూల్, ఇక్కడ పూల్ అన్నప్పుడు ఊ వచ్చింది కాబట్టి హెవీ యూజ్ చేసాం. ఇక్కడ పుల్ అంటే పొట్టి సౌండ్ వస్తుంది. ఓకే, కాబట్టి లైట్ డాష్ ని మనం ఇక్కడ పెడతాం థర్డ్ ప్లేస్ లో. ఇది థర్డ్ ప్లేస్ ఓవెల్ కదా, ఫస్ట్ అయితే ఇక్కడ, సెకండ్ అయితే ఇక్కడ, థర్డ్ అయితే ఇక్కడ చేయము. ఎందుకు, ఎల్కి ఫస్ట్ ప్లేస్ ఓవెల్ అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి దీనికి పీకి అటాచ్ అయి ఉన్నటువంటి స్ట్రోక్కి థర్డ్ ప్లేస్లో పెడతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.